ఘాటీలో అనుష్క విలన్స్ పీకలు కోసింది. సిటాడెల్లో సమంత గన్స్ తో రౌడీలా ఖేల్ ఖతం చేసింది. లేడీ సూపర్ స్టార్ నయన్ పవర్ఫుల్ గన్స్ పక్కన పెట్టి రఖాయిలో కొడవలతో తన జోలికొచ్చిన జాదుగాల్లా అంతు చూసేందుకు రెడీ అవుతోంది. ఈ వైలెన్స్ వెనుక రీజన్ హీరోయినిజం కి లేడీ ఓరియంటెడ్ చిత్రాలకి సరికొత్త భాష్యం చెప్పేందుకేనా? హీరోలతో రొమాన్సే కాదు, యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా ఇరగదీయగలమని ప్రూవ్ చేస్తున్నారు నేటి స్టార్ నటీమణులు. నెక్స్ట్ ఒక స్టెప్ ముందుకేసి సుతిమెత్తని చేతులతో వెపన్స్ చేతబట్టి నరమేధాన్ని రక్తపాతాన్ని క్రియేట్ చేస్తున్నారు. కత్తులు కొడవళ్లు చేతబూని విలన్స్ ని ఊచకోత కోస్తూ కమర్షియల్ సినిమాకు కావలసిన హంగులద్దుతున్నారు. వీటికి ఎప్పుడో తెరలేపింది అనుష్క. అరుంధతిలో పశుపతిని కట్టడి చేసేందుకు కత్తిపట్టిన స్వీటీ ఘాటీలో తనకు అన్యాయం చేసిన విలన్స్ పీకలు కోస్తూ వాళ్ళ నెత్తురు కళ్ళ చూసింది. యాక్షన్ ఎపిసోడ్స్ చేయడం నయనతారకు కొత్తేమీ కాదు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అంజలి ఐపీఎస్, జవాన్ లాంటి ఫిల్మ్స్ లో గన్స్ తో పోరాటం చేసింది. రఖాయిలో వేట కొడవలతో కిరాతకుల్ని వేటాడుతుంది. రెండు చేతుల్లోనూ ఆయుధాలను తీసుకొని రౌడీలను అంతమొందించే నైన్ ని చూపించబోతున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన టైటిల్ టీజరే ఈ లెవెల్లో ఉంటే ఇక మూవీలో వైలెన్స్ ఇంకెంత ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత బీటౌన్ వెళ్ళాక యాక్షన్ బాగా వంట పట్టించుకుంది. ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్లో వెపన్స్ పట్టుకొని కిరాతకుల అంతు చూసిన శామ్ టాలీవుడ్ ఆడియన్స్ కి ఈ టాలెంట్ చూపించేందుకు రెడీ అవుతోంది. యశోదలో కాస్త టేస్ట్ చూపించిన సమంత రాబోయే మా ఇంటి బంగారంలో మరింత డిఫరెంట్ గా చూడబోతున్నామని టైటిల్ అనౌన్స్ చేసి చెప్పింది మూవీ టీమ్. ఓ సాధారణ ఇల్లాలితో గన్ ఎక్కుపెట్టించి ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తుంది దర్శకురాలు నందిని రెడ్డి. ఈ సీనియర్ భామలే కాదు, జూనియర్ హీరోయిన్స్ కూడా వైలెన్స్ దారే. 4 పాటలు 6 రొమాంటిక్ సీన్స్ లో నటించాలని అనుకోవటం లేదు. న్యూ కాన్సెప్ట్ తో యాక్షన్ ఎపిసోడ్స్, వెపన్స్ తో వెండితెరపై రక్తపాతం క్రియేట్ చేసేందుకు సై అంటున్నారు. సైలెన్స్ నుండి వైలెంట్ రోల్స్ కి షిఫ్ట్ అవుతున్న ఆ ముద్దుగుమ్మలెవరో ఓ లుక్కేద్దామా? మహానటి నుంచి ఉప్పు కప్పు రంబు వరకు సాఫ్ట్ రోల్స్ చేసిన కీర్తి సురేష్ కూడా నెక్స్ట్ మాస్ లుక్స్ లోకి మారిపోబోతోంది. అక్క వెబ్ సిరీస్ లో పదునైన ఆయుధాలతో గూండాల అంతు చూడబోతోంది. ఇక రీసెంట్లీ వచ్చిన రివాల్వర్ రీటాలో గన్ పట్టిన జస్ట్ అది ఫన్ యాంగిల్ కే పరిమితం చేసింది మహానటి. టాలీవుడ్ సక్సెస్ఫుల్ బ్యూటీ రష్మిక కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రాలపై ఫోకస్ చేస్తూ అందులో వేరియేషన్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటోంది. థమాలో ఫైట్ చేసిన రష్మిక గర్ల్ ఫ్రెండ్ లో సాఫ్ట్ గా కనిపించి మెప్పించింది. కానీ నెక్స్ట్ మైసాలో గన్ పట్టి రక్తపాతం సృష్టించేందుకు రెడీ అయింది రష్మిక. మునుపెన్నడు చూడని శ్రీవల్లిని ఇందులో చూడబోతున్నామని మైసా ఫస్ట్ గ్లిమ్స్ చెప్పకనే చెబుతోంది. ఇక మన సీతామహాలక్ష్మిగా బ్రాండ్ క్రియేట్ చేసుకున్న మృణాల్ ఠాకూర్ కూడా పూర్తిగా మారబోతోంది. ఈసారి ఫక్త్ యాక్షన్ సినిమాలతోనే రాబోతోంది. డెకాయిట్ లో సరికొత్త మృణాల్ కనిపించబోతోందని అర్థమవుతోంది. ఇక అట్లీ బన్నీ సినిమాలో కూడా మేడం నటిస్తుందన్న వార్త గట్టిగానే వినిపిస్తోంది. దీపికతో పదునైన ఆయుధాలను పట్టించిన అట్లీ మృణాల్ చేతికి కూడా వెపన్స్ ఇస్తాడో లేదో లెట్స్ సీ.